ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది మనీ హెయిస్ట్ మాత్రమే. స్పానిష్ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ పుణ్యమా అని ఊహించని విధంగా అందరికీ ఫేవరెట్ గా మారిపోయింది. మంచి చెడు అనేది చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. దొంగతనం నేరం, కానీ ఓ వ్యక్తి తన వారి కడుపు నింపడానికి గత్యంతరం లేక ఆ పని చేస్తే ఆ తప్పును కూడా సానుభూతితో చూసేవారు ఉంటారు. మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ మొత్తం ఇదే పాయింట్ మీద నడుస్తోంది. స్టార్టింగ్ లో ఓ బ్యాంకు దొంగతనం చేయబోయి ఆ ప్రయత్నంలో టోక్యో అనే అమ్మాయి ఫెయిల్ అవుతుంది. ఆమెను పోలీసుల నుంచి ప్రొఫెసర్ సేవ్ చేస్తాడు. ఆమెతో పాటు మరో 7గురిని ఒక చోట చేర్చి భారీ దోపిడీకి ప్లాన్ చేస్తాడు. ఆ గ్యాంగ్ లో ఒకరి వివరాలు ఒకరికి తెలియవు, బట్ ప్రొఫెసర్ ఇచ్చే సూచనల మేరకు పనిచేస్తుంటారు. పోలీసుల నుంచి రక్షించుకునే క్రమంలో జరిగే పోరాట సన్నివేశాలు ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో ప్రతి పాత్రకు ఓ మేనరిజం, ఓ స్పెషల్ బాడీ లాంగ్వేజ్, అలానే డైలాగ్ డెలివరీ వంటివి పెట్టారు. దీంతో ప్రతి పాత్రను ఎవరో ఒకరు అభిమానించేలా, ఆరాధించేలా చేశాడు దర్శకుడు అలెక్స్ పినా. ఇదే ఈ సిరీస్ విజయానికి కారణం. 2017లో సిరీస్ విడుదలైనప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. మొత్తం 5 భాగాలుగా తెరకెక్కిన ఈ షో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ సిరీస్ విడుదలై సంచలనం సృష్టించింది. అసలు ఈ మూవీ కథ విషయానికి వస్తే, రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్ ని దోచుకోవాలని ఓ గ్రూప్ ప్లాన్ చేస్తుంది. అందరిలా కాకుండా ప్రముఖ నగరాల పేర్లను పెట్టుకుని దోపిడీకి ప్రయత్నిస్తారు. ఈ గ్రూప్ కి లీడర్ సెర్జియా మార్క్. అతడినే ప్రొఫెసర్ అని కూడా పిలుస్తారు. ఏ ప్లాన్ చేసినా చాలా పకడ్బందీగా చేస్తాడు. పక్క ప్రణాళికలతో రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్ ని దోచుకోవాలని ప్లాన్ చేస్తాడు. ప్రతి ప్రేక్షకుడికి అంతుపట్టని సస్పెన్స్ ఈ మూవీలో దొరుకుతుంది. కథలో నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందనేది వ్యూవర్స్ అస్సలు అంచనా వేయలేరు. ఒక్కోసారి కథ మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తుంటాయి. వాటి ఆధారంగానే కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. స్క్రీన్ ప్లే వెనక్కు ముందుకు మారుతుంటుంది. సిరీస్ లో ప్రధానంగా ఆకట్టుకునే అంశం ఇదే. కథలో క్యారెక్టర్స్ కి, వారి ఎమోషన్స్ కి అందరూ కనెక్ట్ అవుతారు. దోపిడికి మాస్టర్ ప్లాన్ వేసే ప్రొఫెసర్ మైండ్ సెట్ కి అందరూ ఫిదా అవుతారు. మనీ హెయిస్ట్ కథలో అందరినీ ఆకట్టుకునేది ప్రొఫెసర్ తెలివితేటలు. హెయిస్ట్ లో ఎలాంటి కష్టం వచ్చినా తన మాస్టర్ మైండ్ తో ఆ కష్టం నుంచి బయటపడేయడం ప్రొఫెసర్ స్పెషాలిటీ. మామూలుగా దొంగతనంలో ఒక ప్లాన్ ఫెయిల్ అయితే తప్పించుకోవడానికి మరో ప్లాన్ మాత్రమే ఉంటుంది. కానీ మనీ హెయిస్ట్ లో అలా కాదు. ఒక ప్లాన్ లో ఎన్నో సబ్ ప్లాన్స్, ప్రతి ప్లాన్ కి బ్యాకప్, ఇలా చాలా ఇంటెలిజెన్స్ గా ఈ సిరీస్ సాగుతుంది. కథలో ఆకట్టుకునే మరో విషయం ఏంటి అంటే, పేరుకి దోపిడి దొంగలైనప్పటికీ మన గ్యాంగ్ అనుకున్నంత చెడ్డవాళ్ళు కాదు. మనం డబ్బు దొంగిలించడం లేదు, కేవలం ప్రభుత్వ సమయాన్ని మాత్రమే దొంగిలించి మనమే సొంతంగా డబ్బు ప్రింట్ చేసుకోబోతున్నాం. ఇది తప్పు కాదు అని ప్రొఫెసర్ చెప్పే మాటలు కొత్తగా అనిపిస్తాయి. ఎవరిని హింసించకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా హెయిస్ట్ చేయాలనేదే ఈ గ్యాంగ్ ముఖ్య లక్షణం. ఈ మూవీ మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ అద్భుతం అని చెప్పాలి. ఈ గ్యాంగ్ డబ్బు ప్రింట్ చేసుకుని పోలీసులకు దొరకకుండా బయటపడ్డారా లేదా అనేది తెలియాలంటే మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ మూవీలో ప్రొఫెసర్ ప్రాణం పెట్టి చేశాడు. అతడి యాక్టింగ్, అతడి ప్లాన్స్ ఒక్కోటి అద్భుతం. చాలా గ్రేట్ గా నటించాడు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ సిరీస్ చూడకుంటే ఒకసారి ఎపిసోడ్ 1 ను ఓపెన్ చేసి చూడండి. ఇక మీరు ఆగరు. అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యేదాకా పక్కకి కూడా వెళ్ళరు. అంత ఇంట్రెస్టింగ్ గా, అంత అద్భుతంగా ఈ సిరీస్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది ఈ సిరీస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా 1 లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంటను నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ఓకే, థ్యాంక్ యూ.